తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు. ఏదైనా జరిగిందంటే ఎందుకు మన అమ్మాయి గురించి చెప్పుకోవాలనేసి మెయిన్గా అమ్మాయిలకి ఈ రాంగ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ లాటరీ అనేసి ఇంతకుముందు ఏం జరిగిందంటే ఫోన్ చేసి మీకు మనం ఎక్కడైనా షాపింగ్ చేస్తాం అన్నమాట. అక్కడి నుంచి వాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మీరు తిరుపతికి పోయినారు, ఏ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అక్కడికి పోయినారు, షాపింగ్ చేస్తుంటే అక్కడ వాళ్ళు చూస్తారనమాట. మీరు షాపింగ్ చేసింది మీ బిల్లు చూసుకుంటారు, మీ వెనకాల నిలుచుకుంటారు, వచ్చేస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత మొన్న మీరు ఇంటికి పర్చేజ్ చేసినారండి, మా మాల్ తరఫున మీకు ఇది ఒక మిక్సీ తగిలింది అని చెప్పి మీరు ఎవరికి ఓటీపీలు చెప్పొద్దండి, డబ్బులు వేయద్దండి అని చెప్పి ఇంటికి మిక్సీ పంపించేస్తున్నారు. ఇంటికి మిక్సీ వస్తుంది ఫ్రీగానే, మిక్సీ తీసుకునేస్తాం, ఏం కాదు, మిక్సీ వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుందంటే మీకు ఒక లాటరీ తగిలింది, ఒక 50 లక్షలకి లాటరీ తగిలిందండి, కాబట్టి దానికి ట్యాక్స్ ఇటు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా, ఒక 5 లక్షలు వేస్తే మీ 50 లక్షలు మీకు పడిపోతాయి. ఇంతకు మీకు ఆల్రెడీ మీకు లక్కులో వచ్చింది కదా, అట్లే ఇప్పుడు మీకు కూడా వచ్చింది, థర్డ్ ప్రైజ్ అంటారు. అప్పుడు ఏ బంగారమో ఏదో కుదరబెట్టు అప్పు చేస్తే మనం పోయి వాళ్ళకి డబ్బులు వేస్తాం. తర్వాత ఆ నెంబరు ఆల్రెడీ టీవీ ఫ్రిడ్జ్ ఎక్కింటాడు కదా, కాబట్టి నమ్మకంగా ఇట్లా చేస్తారు. కాబట్టి చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా 112కి ఫోన్ కొట్టండి. మీ ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైనా ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ ఉంటారు, సర్లే మనకెందుకులే అనుకోవద్దండి. 112 మీకు మీరు ఫోన్ చేసి మీ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మీరు పలానా లొకేషన్లో ఇట్లా జరుగుతుందంటే వితిన్ 15 మినిట్స్లో అక్కడికి వచ్చి వాళ్ళని మేము విచారిస్తాం. తాగిన తర్వాత వాడు ఏం చేస్తాడో తెలియదు కదా, తాగిన తర్వాత వాడి బుద్ధి ఒక రకంగా ఉంటుంది, గంజాయి తాగిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. ఎవరైనా గంజాయి తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, వాడు తాగుతాడు కదా ఎందుకులే అనుకోద్దు, వాడు ఎవరికోరు సొసైటీకి ప్రాబ్లమ్. కాబట్టి పలానా వాడు తాగుతున్నాడు అని చెప్తే వాళ్ళని మనం పిలుచుకొని పోయి మనం ఏ రకంగా కౌన్సిలింగ్ చేయాలో వాళ్ళని ఆ విధంగా కౌన్సిలింగ్ చేస్తాం. అర్థమవుతుందా మీరు? కాబట్టి 112 అనేది మెయిన్లీ ఎప్పుడు పెట్టుకోండి. ఏ అకస్మాత్తు ఘటనలు జరిగినా కూడా షాక్కి లోన్ అవ్వకుండా 112 కొట్టేసేస్తే అయిపోతుంది. ఆడపిల్లలు పర్టికులర్గా మొబైల్స్ తీసుకొని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి శక్తి యాప్ గురించి ఐడియా ఉంది కదా నాన్న, ఇంతకుముందు దిశ యాప్ అనేసి ఒకటి ఉంది, శక్తి యాప్ అనేసి ఒకటి ఉంది. ప్లే స్టోర్కి అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కాదు సరే శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంతో SOS అని ఉంటుంది. ఆ బటన్ మీరు ప్రెస్ చేసిన వెంటనే వితిన్ 10 మినిట్స్లో మీ దగ్గర పోలీసు ఉంటారు, ఫ్రీలో వచ్చేస్తారు, ఎట్లైనా వస్తారు, వచ్చి మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. జాగ్రత్తగా ఉండండి, దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి.